వెల్కమ్ బ్యాక్. జీఎస్టీ పార్లమెంటరీ సెషన్ కు విపక్షాలు డుమ్మా కొట్టడాన్ని తప్పుపట్టారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. దేశంలోని దాదాపు అన్ని పార్టీలు జీఎస్టీని ఆమోదించాయని, ఇప్పుడు ప్రత్యేక సమావేశానికి హాజరు కాము అనడంలో అర్థం లేదన్నారు. జీఎస్టీకి దేశం సిద్ధంగా లేదంటూ కొందరు కనీస పరిజ్ఞానం లేకుండా విమర్శిస్తున్నారన్నారు వెంకయ్య. నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు గాను ఈరోజు పార్లమెంట్లో ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయండి. ఈ సందర్భంగా జీఎస్టీ దాని విధానాలు అమలు చేయబోయే విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్న అంశంపై సీనియర్ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు, అదేవిధంగా కేంద్ర మంత్రి ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారిని తెలుసుకున్నాం. సార్, జీఎస్టీ ఈరోజు అర్ధరాత్రితో ప్రారంభం కానుంది. జీఎస్టీ మీద ఒక అపోహ ఉంది, రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారులను కేంద్రం లాక్కుంది అన్న అంశంపై దీనిపై అధికారాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క అన్ని రాష్ట్ర అసెంబ్లీలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. ఇంకెవరికన్నా అవగాహన లేకపోతే మనం ఏం చేయలేము. దేశం పార్లమెంటు 2/3 వంతుల మెజార్టీతో పార్లమెంటు తన అధికారాన్ని జీఎస్టీ కౌన్సిల్కి ఇచ్చింది. అన్ని రాష్ట్ర అసెంబ్లీలు చర్చించి తమ వివేచనతో అధికారాన్ని జీఎస్టీ కౌన్సిల్కి ఇచ్చారు. జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు ఎవరంటే అన్ని రాష్ట్రాల యొక్క ఆర్థిక మంత్రులు. ఈ కనీస పరిజ్ఞానం కూడా లేకుండా కొంతమంది విమర్శ చేయడం ఎంతో దురదృష్టకరం. వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఈ ప్రత్యేక సమావేశాన్ని ఎందుకు బహిష్కరిస్తున్నాయి చెప్పాలి, నేనేం చెప్పగలను? దానికి సమాధానం వాళ్ళు చెప్పాలా. కొంతమందికి రాత్రిపూట పనిచేసే అలవాటు లేదని, కొంతమందికి ఏమో దీని శ్రేయస్సు మోడీ గారికి వస్తుందని, కొంతమందికి ఏమో సెంట్రల్ హాల్లో ఎందుకు పెట్టారని. సెంట్రల్ హాల్లో ఎందుకు పెట్టారంటే అన్నీ ముఖ్యమైనవి సెంట్రల్ హాల్లోనే జరుగుతాయి. మన్మోహన్ సింగ్ గారిని ఎన్నుకున్నది కూడా అక్కడే. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సమావేశం సెంట్రల్ హాల్లో జరుగుతుంటుంది. బీజేపీ పార్లమెంటు సమావేశం కూడా జరిగింది అక్కడే. మోడీ గారిని ఎన్నుకున్నది కూడా అక్కడే. ఒకటి. రెండోది, రాత్రి. పాత రోజులకి ఇప్పటికీ తేడా ఉంది. 24/7 ఇప్పుడు జీవితం, సమాజం ముందుకు వెళుతూనే ఉంటుంది కదా. పైపించి ఒక శుభ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నప్పుడు జూలై 1 నాకు తెలిసి 12 గంటల తర్వాత ప్రారంభమవుతుంది. అందుకని దాన్ని ఎంచుకున్నారు. అంతకు మించి ఎవరికి కూడా ఈ విషయం పైన ఎలాంటి అభ్యంతరాలు పెట్టే అవకాశం లేదు. దీని అమలులో పలానా వర్గం పైన ఎక్కువ భారం పడుతుంది అలాంటివి ఉంటే దాన్ని జీఎస్టీ కౌన్సిల్లో కూర్చొని చర్చించుకొని ఎప్పటికప్పుడు ఇప్పుడు 17 సార్లు కూర్చొని చర్చించారు. ఇంకా చర్చించాల్సి వస్తే మనం వాయిదా వేసుకోవడం అంటే అభివృద్ధిని వాయిదా వేసుకోవడమే. సంస్కరణను వాయిదా వేయడం అభివృద్ధిని వాయిదా వేసుకోవడమే. రాష్ట్రాలకు మేలు జరుగుతుంది, అలాగే ప్రజలకు మేలు జరుగుతుంది, దేశానికి మేలు జరుగుతుంది. ఈ జీఎస్టీ అమలు వలన అవినీతి పోద్ది, అలాగే వేధింపు పోద్ది, అలాగే ఆలస్యం జరగకుండా ఉంటుంది, అలాగే పారదర్శకత వస్తుంది. అందువల్ల ఏ విధంగా చూసినా జీఎస్టీ శ్రేయస్కరం. మొత్తానికి ప్రజలకు ఒక భద్రతమైనటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ ఏర్పడేందుకు ఒక స్వాతంత్రము 47లో దేశానికి రాజకీయ స్వాతంత్రం వచ్చింది, జాతీయ ఏకత వచ్చింది. ఇప్పుడు ఎకనామిక్ ఇంటెగ్రేషన్, ఆర్థిక ఏకత, ఒకే దేశం ఒకే పన్ను అనే విధానం ప్రారంభమవుతుంది. ధన్యవాదాలు. మొత్తానికి ఈరోజు అర్ధరాత్రితో భారత ఆర్థిక ఏకత ప్రారంభం కానుందని, అదేవిధంగా జీఎస్టీ అన్నది దేశ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని, అందరూ కూడా అభినందిస్తున్నారని, దీనిపై విమర్శలు చేయడం అనేది ఏమాత్రం సబబుగా లేదని, అన్ని రాష్ట్రాలకు అదేవిధంగా దేశానికే ఒక పెద్ద ప్రయోజనకరమైనటువంటి ఈ విధానాన్ని అందరూ కూడా స్వాగతించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ. నరసింహమూర్తి గారు, మరొక కొద్ది గంటల్లో అమల్లోకి రాబోతున్న జీఎస్టీకి సంబంధించి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి, దాన్ని ఎడ్యుకేట్ చేయాలనేది వెంకయ్యనాయుడు గారు చెప్తోంది. సరే, రాజకీయ విమర్శలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రావట్లేదు అదొక పక్కన పెడితే ప్రిపరేషన్ ఏ రకంగా జరగాలి? రేపు ఉదయం తెల్లవారేసరికి వారు అన్నట్టు సినిమా టికెట్ రేటు ఏ విధంగా నిర్ణయించాలి అనే ప్రశ్నతో పాటు ఎన్నో ప్రశ్నలు. సో వాటన్నిటికీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలంట? ఇప్పుడు ప్రతి చోట 3 రకాలుగా ఎఫెక్ట్ ఉంటుందండి. ఫస్ట్ ఏంటంటే జీఎస్టీకి ప్రిపేర్ అవటం ఒకటి. దీన్ని ఏమంటారంటే దీన్ని ఇంపాక్ట్ స్టడీ అంటారు. జిఎస్టీ ఇంపాక్ట్ స్టడీ అనేది ప్రతి బిజినెస్ వాళ్ళు ఆల్మోస్ట్ ఆర్గనైజ్ సెక్టార్లో చేసుకున్నారు. ఓకే, అంటే ఏమిటంటే ఇదివరకు మనకి ఏమేమి ఇన్పుట్ ట్యాక్స్లు వచ్చేవి, ఇన్పుట్ ట్యాక్స్ ఎక్కడ తగ్గాయి, ఎక్కడ పెరిగాయి, దానివల్ల మనకి ఇంపాక్ట్ ఏమిటి, మనకి ఆఫీసర్స్ ట్రైనింగ్ సరిగా అవ్వలేదు, సమయం సరిపోలేదు అనేది వాస్తవం కదా. ఆఫీషియల్స్, ట్యాక్స్ అఫీషియల్స్, మీరు చెప్పేది బిజినెస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిజినెస్ ప్రిపరేషన్, ఐఎమ్ నాట్ టాకింగ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. రైట్. సో బిజినెస్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజ్ సెక్టార్లో నాకు ఇన్పుట్లు ఎక్కడెక్కడ వస్తున్నాయి ఈయన చెప్పే చూడండి, మా హోటల్లో ఖర్చు ఎక్కువైపోతుంది. సో ఎవ్రీబడి ఈజ్ అవే వాట్ ఈజ్ వేర్ ఎవర్ ఇన్పుట్ ట్యాక్సెస్ దే ఆర్ పేయింగ్, ఎంత ఇదివరకు రేటు ఇప్పుడు రేట్ ఎంత, దీనివల్ల తగ్గుతుందో ఎక్కుతుందో ఒకటి. 2, అవి క్రెడిట్లు వస్తాయా రాదా, 2. ఇది ఫస్ట్ ఇంపాక్ట్ స్టడీ. 2 ఇంపాక్ట్ స్టడీ ఏమిటంటే మనకి స్టాక్స్ వేరియస్ ప్లేసెస్లో ఉన్నాయి, అమ్ముడు పోలా గోడౌన్స్లో.
ఇదివరకు ప్రతి బిజినెస్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ప్రతి మ్యానుఫ్యాక్చరర్ కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేసి స్టాక్ ట్రాన్స్ఫర్ మీద పంపించి అక్కడ లోకల్ సేల్ చేసేవాళ్ళు టు అవాయిడ్ some taxes, to plan some taxes, avoid and plan some taxes. Okay. So ఇప్పుడు గోడౌన్స్ ఏం అవసరం లేదు, అన్ని స్టేట్స్ అన్ని ఒకే యూనిఫామ్ ట్యాక్స్. సో దేర్ఫోర్ లాజిస్టిక్స్ మూవ్మెంట్స్ లో కూడా చాలా సేవింగ్స్ వస్తాయి. సో ఎవ్రీ కంపెనీ ఎక్కడ పైగా తర్వాత నెక్స్ట్ వాడు కట్టకపోతే మనకు క్రెడిట్ రాదు. సో టోటల్ చైన్ లో సేల్స్ లో ఏ డీలర్ కట్టని వాడు, ఏ డీలర్ కట్టేవాడు, ఎవరు మంచివాడు, ఎవరు చెడ్డవాడు, మొత్తం అసెస్మెంట్స్ అయిపోయాయి. సో టుడే ఇంపాక్ట్ స్టడీ ఎలా అయిందంటే ఆల్ ఆర్గనైజ్ సెక్టర్ లో మెజారిటీ ఆఫ్ ద కంపెనీ దే కంప్లీట్ ఇంపాక్ట్ స్టడీ. ఇంపాక్ట్ స్టడీ చేసుకుని మొత్తం చైన్ శానిటైజ్ చేసుకున్నారు. శానిటైజేషన్ అంటే ప్రతి వాడి దగ్గర జిఎస్టీ నెంబర్ ఎన్రోల్ చేయించడం, వాళ్ళ జిఎస్టీ నెంబర్ ఇంటిగ్రేట్ చేసుకోవడం అన్ని అయిపోయాయండి. ఇవాళ ప్రిపరేషన్ అది ఒక ఇష్యూ. రెండో ఇష్యూ ఏమిటంటే ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ ఇంపాక్ట్ స్టడీ వల్ల ఏం చేసింది సెంట్రల్ గవర్నమెంట్, ఫస్ట్ 40% ఓల్డ్ క్రెడిట్ ఇన్పుట్ క్రెడిట్ పాస్ ఆన్ చేస్తానండి. మన వాళ్ళంతా బార్గెన్ చేసి 60కి వచ్చారు. సో 60 అన్యూజ్డ్ క్రెడిట్స్ ఆఫ్ ఎర్లియర్ పీరియడ్ విల్ బి పాస్డ్ ఆన్, దే కెన్ టేక్ క్రెడిట్ ఇన్ ద న్యూ సిస్టమ్ అని ఇచ్చారు. అది కొంతవరకు తగ్గింది. ఎందుకంటే ఫార్మా సెక్టార్ లో ప్రతి షాపుల్లో ప్రతి చోట్ల బ్రాంచెస్ ఉండి స్టాకిస్టులు ఉండి స్టాక్స్ ఉంటాయి. వాటి మీద ఇన్పుట్ క్రెడిట్ వాళ్ళు అవైల్ చేసుకోవాలి. ఇప్పుడు 1 month క్రితం 2 months క్రితం మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో జూన్ 30 ముందే అవన్నీ ఇన్పుట్ క్రెడిట్ తీసుకోవాలి. సో దానికోసం 60% వెసులుబాటు ఇచ్చారు. కాబట్టి ఫార్మా సెక్టర్ కొంతవరకు ఇప్పుడు వెసులుబాటు వచ్చింది. లేకపోతే మేము స్టాక్స్ లో ఏం పంపించాం, షాపులు ఆగిపోతాయని చెప్పి భయపెట్టారు, అది తగ్గింది. సో డిఫరెంట్ సెక్టార్స్ దే ఆర్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో కన్ఫ్యూజన్ లేదండి, దే ప్రిపేర్డ్ వెల్. మూడోది వర్కింగ్ క్యాపిటల్ అసెస్మెంట్. అంటే ఏమంటే ఇదివరకు ఏంటంటే మనం వెంటనే ఇన్పుట్ క్రెడిట్ వచ్చేసేది, క్రెడిట్లు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు క్రెడిట్ తీసుకోవడానికి వీల్లేదు. సో మ్యానుఫ్యాక్చర్ చేసి అల్టిమేట్ గా వాడు పే చేస్తే కానీ క్రెడిట్ రాదు. సో మీకు ఇనీషియల్ గా పెట్టుబడి ఫస్ట్ 2 months ఉంటుంది, వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ అవుతుంది. సో ఈ 3 యాంగిల్లో ప్రతివాడు మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజ్ సెక్టర్ ప్లాన్ చేసుకున్నారు. ఐటీ ఇంటిగ్రేషన్ వెరీ ఇంపార్టెంట్, ఐటీ అప్గ్రేడ్ చేసుకోవాలి. ఎందుకంటే రిటర్న్స్ ఫైల్ చేయడానికి అకార్డింగ్లీ అకౌంటింగ్ సిస్టమ్ చేంజ్ చేసుకుని చేయాలి. ఇవి అయ్యాయి సార్. ఇంతవరకు ప్రిపేర్ కాని వాళ్ళు ఎవరంటే బేసిక్ గా ట్రేడర్లు అండ్ లోయర్ క్లాస్ మిడిల్ ఉన్న ట్రేడర్లు, షోరూమ్స్ వాళ్ళు, అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ ఇన్ని రోజులు ఎప్పుడు కూడా సేల్స్ ట్యాక్స్ సరిగ్గా కట్టని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రిపేర్ జిఎస్టీ నెంబర్ తీసుకోవటం వాళ్ళు బాగానే ఇక్కడ లేట్ అవుతుంది. దీనికి వాళ్ళు జిఎస్టీ ప్రాక్టీషనర్స్ ఎన్రోల్ చేస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది, ఎన్రోల్ చేసింది. కానీ అది యాక్టివేట్ కాలేదు, అది ఎడ్యుకేట్ కాలేదు. యాజ్ ఫర్ అఫీషియల్స్ ఆర్ కన్సర్న్ వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. బట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రతి స్టేట్ లో రేపు రిడెండెంట్ అయిపోతారు, వాళ్ళకి వర్కులు ఉండదు. సో వాళ్ళ పర్యవేక్షణ సగం మంది వేస్ట్ అవుతారు. కొంత ఎస్జిఎస్టీ కలెక్షన్ లో కొంతవరకు ఇన్వాల్వ్ అవుతారు, బట్ 50% తగ్గిపోతారు. అక్కడ ప్రాబ్లం ఉన్నది. ఇవాళ కూడా తెలంగాణ అసోసియేషన్ మేమంతా ఇక్కడ మేము రాము మెయిన్ లైన్ అంటున్నారు. సో అదొక మాడిఫికేషన్, అదొక బగ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బాగా ప్రిపేర్ అయ్యారు. సెంట్రల్ గవర్నమెంట్ లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ బాగా అయ్యాయి. బట్ స్టేట్ గవర్నమెంట్ ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ లో ఎంతవరకు అయిందో చూసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు చెప్పినట్టుగా రేపు పొద్దు ఇన్వాయిస్ ఎలా ఇవ్వాలి, ఇలాంటి కన్ఫ్యూజన్ చాలా చోట్ల ఉంది. దీనికి కూడా పై వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. రేపు ఏ సిమెంట్ కంపెనీ కూడా బస్తా ఆగదు. 12 o'clock 1 o'clock కూడా జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వాళ్ళు అడిగితే 12 o'clock కల్లా మేము కొత్త బిల్ వేసేస్తాం అంటారు. సో ఎవ్రీబడి ఆర్గనైజ్ సెక్టర్ ఈజ్ రెడీ, ఓన్లీ అన్ఆర్గనైజ్ మిడిల్ సెక్టర్, స్మాల్ స్కేల్ సెక్టర్ దే ఆర్ నాట్ రెడీ. దీనికి మరి somehow we could it may take one week or 2 weeks for them to get ready. శేఖర్ రెడ్డి, ప్రిపరేషన్ ప్రాబ్లం రియల్ రంగానికి లేదనుకుంటా కదా, చాలా టెన్షన్ లేదా? చాలా ఉంది. మా దగ్గర 95% అంతా కూడా స్మాల్ అండ్ మీడియం డెవలపర్స్, వాళ్ళకి అంత ఐటీ సపోర్ట్స్ లేవు వినరా. వాళ్ళంతా కూడా ఇప్పుడు కొత్తగా చేసుకోవాలా. మాకు ఇదే కాకుండా ఇంత రెగ్యులేటరీ అథారిటీ కూడా వచ్చింది, దాంట్లో కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. వీటితో కొంత అంత ఫియర్ఫుల్గా ఉంది. ఎంత ఇండస్ట్రీ అంతా కూడా ఇట్స్ నాట్ ఇన్ ఏ పీస్ఫుల్ మోడ్. ఇప్పుడు ఈ జిఎస్టీలో కూడా మాకు క్లారిటీ లేదు ఏనారా. ఈ యొక్క 1/3 వరకు మాకు ల్యాండ్ కాంపోనెంట్ తీసుకోవచ్చు అంటున్నారు. సో 18%లో 6% దీన్ని తీశారు. కాబట్టి అది ఒక అఫోర్డబుల్ హౌసింగ్ వరకు కొంత పనిచేస్తుంది, ట్యాక్స్ న్యూట్రాలిటీ కిందకి వస్తుంది. కానీ బట్ నగరాలలో, మేజర్ నగరాల్లో కానీ విల్లాస్ కానీ హై ఎండ్ అపార్ట్మెంట్స్ కానివ్వండి, తర్వాత కమర్షియల్ స్పేస్, ఆఫీస్ స్పేసెస్లో ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ల్యాండ్ కాస్ట్ 50% కూడా ఉండొచ్చు, 60% కూడా ఉండొచ్చు కొన్ని చోట్ల. సో అక్కడ మాకు ఇది ట్యాక్స్ న్యూట్రాలిటీ కాదు, పెరుగుతూ ఉంది ఇక్కడ. సో హౌ ది గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు అడ్రస్ దిస్ అనేది మాకు తెలియదు. తర్వాత మేము ప్రాజెక్ట్స్ అన్ని కూడా లాస్ట్ 3-4 years చేస్తున్నాం. ఆ క్రెడిట్స్ కూడా మాకు ఇవ్వాలా, ఆ ఇన్పుట్ క్రెడిట్ కూడా ఇవ్వాలా. ఇప్పుడు పాలసీలు ఏంటంటే 1 year వరకు ఉన్నది ఇస్తామన్నారు. సో అవి ఎట్లా అడ్రస్ చేస్తారు? ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ అమ్మాము, రిజిస్టర్ చేసాము,
ఆ కన్స్యూమర్స్ ట్యాక్స్ పే చేస్తారు ఆల్రెడీ. సో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఈ రిప్రజెంటేషన్ ఇప్పటికేమైనా జిఎస్టీ కౌన్సిల్ కి వెళ్ళింది బట్ ఇంకా మాకు మేబీ దే అడ్రస్ దిస్. తర్వాత ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద ఇంత ముందు మాకు సర్వీస్ ట్యాక్స్, తర్వాత లోకల్ గా వ్యాట్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు. సో అది జిఎస్టీలో కనిపించలేదు. సో గవర్నమెంట్ షుడ్ కన్సిడర్, అది కూడా డెఫినెట్ కన్సిడర్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే హౌసింగ్ ఫర్ ఆల్ అని మేజర్ మిషన్ మోడ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది కాబట్టి వాళ్ళే గవర్నమెంట్ కూడా మన హోమ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఈ బడ్జెట్ లో ఇచ్చారు 3 to 4%. డెఫినెట్ గా అది కూడా రావాల్సింది. తర్వాత ఈ హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 అన్నారు కదా, ఈ ప్రీకాస్ట్ బిల్డింగ్ కాంపోనెంట్స్ మీద డెఫినెట్ గా ట్యాక్స్ తగ్గాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 28% ఇచ్చారు, 28 ఉంది. దట్ షుడ్ బి డ్రాస్టికలీ షుడ్ కమ్ డౌన్. సిమెంట్ కూడా మనం చూసుకుంటే ప్రపోజల్ అడగబోతున్నారు మీరు 28 అంటే అంత 18 లో ఉండాలి. ఇప్పుడు సిమెంట్ 28 లో ఉంది. ఆ సిమెంట్ తో ప్రోడక్ట్ బయటకు వస్తుంది, కాంపోనెంట్స్. సిమెంట్ బేసిక్ గా తగ్గించాలి. కానీ ఇప్పుడున్న 30 కదా, ఎగ్జిస్టింగ్ రేట్ 30 నుంచి 28 అవుతుంది కదా. అయితే సిమెంట్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం 68% ఆఫ్ ద సిమెంట్ ప్రొడక్షన్ ఇస్ గోయింగ్ ఫర్ హౌసింగ్. ఈ హౌసింగ్ ఫర్ ఆల్ కూడా మనం కన్సిడర్ చేసుకుంటే 75% హౌసింగ్ కే పోతుంది, మిగిలింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోతుంది. కాబట్టి సిమెంట్ మీద 28% 2018 పట్టుకురావాలి. ఎందుకంటే సిమెంట్ ఇస్ నో మోర్ ఏ లగ్జరీ ఐటమ్ కదా. హౌసింగ్ అనేది మీరు ఇంతమంది అన్నారు కదా, షెల్టర్ ఇది నో మోర్ ఏ లగ్జరీ ఐటమ్ కాబట్టి ఐ థింక్ ప్రాపర్ గా సిమెంట్ ధరలకు సంబంధించి కూడా రాష్ట్రాలు కూర్చోబెట్టి వాళ్ళని ఇచ్చే పరిస్థితి వరకు వెళ్ళింది కదా. ఇష్టం వచ్చిన రేట్లు పెంచేది, కనీసం ఒక 325 330 ఫిక్స్ చేసిన రేట్. అదొకటి ప్లస్ బేసిక్ గా డ్యూటీ రేట్ కూడా తగ్గాల. రేట్ తగ్గడం వల్ల కూడా డెఫినెట్ గా అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ఏంటి ప్రెజెంట్ స్టేటస్ ఏంటండి? కొనుగోలుదారులు వెయిట్ చేస్తున్నారా జిఎస్టీ ఇంపాక్ట్ కోసం, లేకపోతే సేల్స్ జరుగుతుందా? ఫ్లాట్స్ సేల్స్ అయితే నడుస్తున్నాయి, సేల్స్ ఆగట్లేదు. కాకపోతే అంబిగిటీ ఉంది, ఇండస్ట్రీలో చాలా అంబిగిటీ ఉంది. ఏ విధంగా వీళ్ళు ల్యాండ్ కాంపోనెంట్ ను డిఫైన్ చేస్తారు, ఆర్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ డిఫైన్ చేసి దాని మీద పే చేస్తారు. ఇంతకుముందు మాకు సర్వీస్ ట్యాక్స్ వచ్చినప్పుడు సర్వీస్ ట్యాక్స్ కాంపోనెంట్ మీదనే మాకు 30% వేశారు. టోటల్ వాల్యూ ₹1 కోటి వాల్యూ అనుకోండి అపార్ట్మెంట్స్, 30% మీదనే మాకు సర్వీస్ ట్యాక్స్ అని తీసుకున్నారు. వ్యాట్ వచ్చినప్పుడు 25% తీసుకున్నారు. ₹1 కోటిలో 25% వ్యాటబుల్ ఐటమ్స్ అని తీసుకున్నారు. క్లారిటీ ఉంది అక్కడ, ఒక సైంటిఫిక్ వచ్చింది. ఇక్కడ ఆ సైంటిఫిక్ మాకు అది కనిపించట్లేదు, లాజిక్ కనిపించట్లే ఇక్కడ. మీరు మొత్తం మీద కట్టేసేయండి అని అంటున్నారు, అంత కలిపి కట్టేసేయండి, 12% కట్టేయండి అంటున్నాడు. వర్క్స్ కాంట్రాక్ట్ వరకు అది క్లారిటీ ఉంది. ప్రిపరేషన్ లో భాగంగా రేపు ఉదయం ఒకళ్ళు వచ్చారనుకో మీ దగ్గరికి, ఏదో ఒక ఫ్లాట్ ఆలోచనలో ఏంటి వాళ్ళకి ఏం చెప్తారు? మాకు క్లారిటీ లేదు. సో వెయిట్ చేయమని చెప్తారు. ట్యాక్స్ ఏదైతే ఉందో అది కస్టమర్ హస్ టు పే. రైట్. ప్రసాద్ గారు, నా సజెషన్ వీళ్ళకి యాజ్ ఎ క్రిడై అసోసియేషన్ దే షుడ్ టేక్ అప్ ఎ కన్సల్టెన్సీ అండ్ హైర్ చేసి ఐ థింక్ యూ హావ్ టు గైడ్ దెమ్. మీరే చేయాలి, లేకపోతే ఇండివిజువల్ బిల్డర్స్ కాంట్ అఫోర్డ్ టు హ్యావ్ ఎ స్టడీ. సాధ్యం అవుతుంది క్రిడై దే కెన్ టేక్ ఎ ఫ్యూ రూపీస్ చార్జ్ కన్సల్టెన్సీ ఫీస్ తీసుకుని ఐ థింక్ యూ హావ్ టు షేర్ విత్ ఇట్. అండ్ సో మీరు చిన్న చిన్న బిల్డర్స్ అయితే మరింత అఫోర్డబుల్ హౌసింగ్ వరకు ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎ మచ్ ఆఫ్ ట్యాక్స్ డిఫరెన్స్. బట్ వెన్ ద ల్యాండ్ కాంపోనెంట్ ఇస్ గోయింగ్ అప్, అక్కడ మాకు డిఫికల్టీ వస్తుంది, అది మేము రిజాల్వ్ చేయాలా. రైట్. ప్రసాద్ గారు, రైతులు, వ్యవసాయం రెండోది ఇందాక మనం అనుకున్నట్టు వాళ్ళకొక్కళ్ళకి మాత్రమే ధర నిర్ణయించుకునే అవకాశం లేదు. ఇవాళ ఫుడ్ ప్రొడక్ట్స్ సంబంధించి క్రెడిట్స్ కూడా లేవు. ఫుడ్ ప్రొడక్ట్స్ సంబంధించి చాలా మటుకు లేవు. మీరు ఎరువుల మీద తగ్గించినారు ఏది, బట్ మైక్రోన్యూట్రియంట్స్ సపరేట్ షెడ్యూల్ ఇచ్చినారు. యాక్చువల్గా దాంట్లో చూస్తే నేను చూసే మైక్రోన్యూట్రియంట్స్, తర్వాత జిప్సమ్ కూడా సపరేట్ గా ఇచ్చినారు, సల్ఫర్ కి సపరేట్ గా ఇచ్చినారు, ఇన్సెక్టిసైడ్స్ కి సపరేట్ గా ఇచ్చినారు. సో అన్లెస్ వి సీ ది ఎంటైర్ జియో అంటే గజెట్ నోటిఫికేషన్ పూర్తిగా చూసి తప్ప అథెంటిక్ కామెంట్ చేయలేము. బట్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పటికీ కూడా సూక్ష్మ పోషక పదార్థాలు ఉన్నాయి, తర్వాత ఇన్సెక్టిసైడ్స్, తర్వాత డైరీ ఎక్విప్మెంట్, డైరీ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్, హార్టికల్చర్ అవి ఉన్నాయి ప్రధానంగా. తర్వాత మనం యూరోపియన్ ప్రొడక్ట్స్ తోటి కంపీట్ చేయాలి. ఇప్పుడు అన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వచ్చేస్తున్నాయి. అందుకని ఈ కోణం నుంచి చూసి రైతులకు ఏదైతే ఉందో వాళ్ళకి ఒక రక్షణ వలయం ఏర్పరచాల్సిన అవసరం మాత్రం ఉంది. లేకపోతే దేశంలో వ్యవసాయం చాలా అపహీవలకు వచ్చేస్తుంది. ఇప్పటికే గొప్పగా లేదుగా, వరుసగా ఇంకా చూసిన దానికంటే రావట్లేదు, గిట్టుబాటు ధర లేదు. ఇప్పటికంటే ఇంకా చాలా ఎక్కువ ఘోరంగా ఉంటుంది. సో ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ సంబంధించి అంటే చాలా మటుకు ట్యాక్స్ పరిధిలోకి రావని ప్రభుత్వం చెప్తోంది. కానీ బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ 5% ట్యాక్స్. సో ఎక్కువగా ఇప్పుడు బ్రాండెడ్ ఐటమ్స్ కదా ఎక్కువ కన్స్యూమ్ అయ్యాయి. అర్బన్ ఏరియాస్ లో ఎక్కువ, అర్బన్ తర్వాత ఒక మోస్ట్ టౌన్స్ లో కూడా ఇప్పుడు బ్రాండెడ్ ఐటమ్స్ మోస్ట్లీ ప్యాకేజ్డ్. సో బేసిక్ గా అండి ఇవన్నీ కూడా ఎక్కువ తగ్గించాయి. మనం ఏదో 5 లోకి వస్తున్నాయి అనుకుంటున్నాం, చాలా వాటి మీద ట్యాక్స్ ఇంకెక్కువ రేట్ లో ఉన్నాయి. సో బేసిక్ గా
బేసిక్ గా ఇఫ్ సి మీరే పక్కన వేస్తూ ఉన్నారు చాలా ప్రోడక్ట్స్ మీద తగ్గుతూ పోతున్నాయి. ఓకే 2%, 4%, 3% తగ్గేగా తప్ప ఎక్కడ పెంచినవి లేదు. కామన్ కన్జ్యూమర్ వాడే అన్ని వస్తువుల మీద అన్ని 1 or 2% తగ్గుతూ పోయాయి. ఇందాక మీకు చెప్పినట్టుగా స్లాబుల్లో తగ్గిస్తూ పోయారు. ఓకే 3 to 9 నుంచి 5 తీసుకొచ్చారు. అంటే కొన్ని 3కి వచ్చిన ఒక 2 పెరగచ్చు, బట్ 9 నుంచి 5 వచ్చాయి. స్లాబుల్లో అడ్జస్ట్ చేస్తూ పోయారు. అందుకని ఫుల్ గజెట్ వచ్చిన తర్వాత చర్చిస్తే చాలా బాగుంటుంది. రైట్ ఎండ్ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగతా అంశాలకు సంబంధించి డీటెయిల్ గా మాట్లాడదాం. అంటే ఒకసారి కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించి, అలాగే ఫుడ్ ప్రోడక్ట్ సంబంధించి, అలాగే ముఖ్యంగా టెక్స్టైల్ కి సంబంధించి ఏ రకంగా పెరిగే అవకాశం ఉంటుంది, మిగతా అపరల్స్ మీద ఏ విధంగా ఉంటుంది అనేది కూడా